ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేద్దామనేసి ముందుకు వస్తున్నాను. చాలామంది అడిగారు ముందు కాలంలో చేసే సాధు రసవాదం గురించి చెప్పండి అనేసి. దాని గురించే చెప్పడానికి వల్ల మేము ముందుకు వచ్చానండి. రసవాదంలో ముందుగా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని పదార్థాల గురించి. రసవాదంలో ముఖ్యమైన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యమైనవి గంధకము, రసము, ఇంగిలీకము, మనిశిల, తాలకము, అబ్రకము, తుత్యము, సోరుప్పు అంటే పెట్లుప్పు, నవాచారము, వెలిగారము, పటిక, మాక్షిక, ఉప్పు, శంకుపాషాణము, గౌరీపాషాణము, అన్నభేది. ఇవి రసవాదానికి కావలసిన చాలా ముఖ్యమైన పదార్థాలు. ఇవి లేకుండా మనము వాదము చేయలేము. ఇప్పుడు పదార్థాల భేదాల గురించి తెలుసుకుందాం. గంధకంలో 4 రకాల గంధకాలు ఉంటాయి. అవి తెలుపు, ఎరుపు, నలుపు, పిప్పర్మెంట్ గంధకం అంటే పసుపు కలర్లో ఉంటుంది. ఈ 4ంటిలో మనకి ఎరుపు గంధకము చాలా శ్రేష్టమైనది. పిప్పర్మెంట్ గంధకము కూడా చాలా శ్రేష్టమైనది. రసంలో కూడా 4 వర్ణాలు ఉంటాయి. 1 బ్రాహ్మణ వర్ణము, 2 వైశ్యవర్ణము, 3 క్షత్రియ వర్ణము, 4 శూద్ర వర్ణము. బ్రాహ్మణ జాతికి చెందిన రసం చాలా ఉత్తమమైనది. మిగిలిన 3 జాతులకు చెందిన వాటిని శుద్ధి చేసుకొని వాడవలసి ఉంటుంది. ఇక ఇంగిలీకంలో 3 రకాల ఇంగిలీకాలు మనకు దొరుకుతాయి. 1 కల్లు ఇంగిలీకం. ఇది రాయిలాగా గట్టిగా ఉంటుంది. ఇందులో పాదరసం ఎక్కువగా ఉంటుంది. 2వది హంసపాది ఇంగిలీకం. హంసపాది ఇంగిలీకంలో రసం తక్కువగా ఉండి గంధకం ఎక్కువగా ఉంటుంది. 3వది వలంద ఇంగిలీకం. వలంద ఇంగిలీకంలో మెరుపు తక్కువగా ఉంటుంది. మనకి వాదానికి మనకు కావాల్సింది హంసపాది ఇంగిలీకం. తర్వాత మనిశిల. మనిశిలలో మనకు 3 రకాల మనిశిలాలు ఉంటాయి. కరవీర మనిశిల, ద్వికర్ణి మనిశిల, శామంగి మనిశిల. కరవీర మనిశిల గన్నేరు కలర్లో, ఎరుపు కలర్లో ఉండి బంగారు మచ్చలు తక్కువగా ఉంటుంది. ద్వికర్ణి మనిశిల బంగారు వర్ణం తక్కువగా ఉంటుంది. శామంగి మనిశిల ఎరుపు కలిసినట్టు ఉంటుంది. ఎక్కువగా బంగారు కలర్లో ఉండి ఎరుపు తక్కువగా ఉంటుంది. వాదానికి కావాల్సింది కరవీర మనిశిల. తాలకం. తాలకంలో 3 రకాల తాలకాలు ఉంటాయి. పత్రతాలకం, పిండతాలకం, హేమతాలకం. పత్రతాలకం వాదానికి పనికిరాదు. పిండతాలకం వెండి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. హేమతాలకం బంగారు తాలక ప్రయోగానికి వినియోగిస్తారు. అబ్రకం. అబ్రకంలో పీనాకి అబ్రకము, నాగాబ్రకము, వజ్రాబ్రకము, దురితాబ్రకము. ఇందులో చాలా శ్రేష్టమైనది వజ్రాబ్రకము. దురితాబ్రకము ఇది దొరకడం చాలా కష్టం, ఇప్పుడు దొరకట్లేదండి. తుత్యం. తుత్యంలో మైలు తుత్యం, పాలతుత్తం 2 రకాల తుత్యాలు ఉంటాయి. 1 కాపర్ను తీయొచ్చు, 2వది కాపరి సత్తు తీయొచ్చు. పటికలో 2 రకాలు ఉన్నాయండి. ఎర్రగా స్వర్ణకాల ప్రయోగానికి ఎరుపు పటికని వాడుతాము. తెలుపు పటికని వెండి ప్రయోగానికి, జేనీర్లకి అన్నింటికి కూడా తెలుపు పటికని వాడతాము. మాక్షికము. స్వర్ణమాక్షికము, తాళమాక్షికము. స్వర్ణమాక్షికము పనికి వస్తుంది, తారమాక్షికము పనికిరాదు. ఉప్పులో మన్ను ఉప్పు, కల్లు ఉప్పు. మన్ను ఉప్పులో సవడ చాలా శ్రేష్టమైనది, స్వర్ణకాల ప్రయోగానికి పనికి వస్తుంది. కల్లు ఉప్పు సైంధవ లవణము, సముద్ర లవణము, సముద్రపు నురుగు కల్లు ఉప్పు ఉంటే. అన్నభేది. అన్నభేదిలో
ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు 4 రకాల అన్నబేదీలు ఉంటాయి. మనము వాదానికి వాడవలసిన అన్నబేది పచ్చ రంగులో ఉన్నది వాడుకోవాలి. ఎరుపు అన్నబేదిని కూడా వాడవచ్చు. ఈ అన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువుల్ని కూడా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శంకు పాషాణము, గౌరీ పాషాణము ఇవి ఆల్రెడీ మనకు దొరుకుతాయి కాబట్టి వీటి గురించి మనం క్లియర్గా వివరించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.